పూణే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మర్డర్ గురించి నువ్వు కూడా వినే ఉంటావు. ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి చంపేశారు కదా. నీలాగే అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే అతన్ని చంపేశారు అని అనుకున్నారు, కానీ అది ఫోర్త్ అటెంప్ట్. ఫోర్త్ అటెంప్టా? తెలిసి కూడా ఎలా వెళ్ళాడు? అతనికి కూడా తెలియదు ఇలా చేస్తుందని. ఫస్ట్ అటెంప్ట్ మే 31 రోజు కేతన్ ని లోగడ్ ఫోర్ట్ నుండి కిందకు దోసింది. కానీ లక్కీగా కేతన్ ఒక చెట్టుని పట్టుకుని బ్రతికిపోయాడు. దాని తర్వాత సియా ఏమని రీజన్ చెప్పిందంటే అక్కడ పాముండే నిన్ను కాపాడుకోవడం కోసం అందుకే కిందికి తోసా అని చెప్పింది. సెకండ్ అటెంప్ట్ జూన్ 4 రోజు కూడా అదే లోగడ్ ఫోర్ట్ కి రమ్మని పిలిచింది. కానీ కేతన్ మదర్ కి డౌట్ వచ్చి వెళ్ళకు అని చెప్పింది. థర్డ్ అటెంప్ట్ లోగడ్ ఫోర్ట్ మీద చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఫోర్త్ అటెంప్ట్ ఫైనల్ గా జూన్ 18 రోజు సియా తన బర్త్డేని కేతన్ ని నమ్మించి ఫోర్ట్ కి రప్పించింది. ఆ తర్వాత సియా అండ్ తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి కలిసి 400 అడుగుల పైన నుంచి కేతన్ ని తోసి చంపేశారు. మరి ఎలా దొరికిపోయారు వాళ్ళిద్దరు? మర్డర్ చేసిన రోజు సియా బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి హుడీ అండ్ మాస్క్ వేసుకుని తన ఐడెంటిటీని కవర్ చేసుకుంటూ కేతన్ చుట్టూ తిరుగుతూ కనిపించాడు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు చెక్ చేసినప్పుడు చేతన్ చౌదరి బయటపడ్డాడు. ఒకవేళ నీకు పెళ్లి ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా అతనికే చెప్పేది ఉండే, ఎందుకంటే చంపడానికి చేసినంత ధైర్యం చెప్పడానికి చేయలేరా? రీసెంట్ గా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం. అందులో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపులే ఇలా చేశారు. అంతెందుకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ని తీసుకో, ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళని లవ్ చేస్తారంటే వాళ్ళతో పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే అది అయిందని చూసుకుంటారు. కానీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా చంపేస్తున్నారు. ఇలాంటి రాకంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు ఫాలో మిత్ర.